అవినాష్, చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్కి వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. నమస్తే అండి గారు. నమస్తే సార్. మహారాష్ట్రలో మహాయుతి, జార్ఖండ్లో జేఎంఎం విజయం సాధించాయి. మళ్ళీ అధికార పార్టీలకే ప్రజలు పట్టగట్టిన పరిస్థితి. అంటే ప్రతిపక్షాలు ప్రభావం చూపించలేకపోయానలా, లేకపోతే ప్రభుత్వాలు పనితీరు బాగుందనుకోవాలా? ఇప్పుడు జరిగినటువంటి 2 రాష్ట్రాల్లో కూడా ఒకటి కామన్ పాయింట్ అయితే అధికార పక్షానికి ప్రజలు పట్టం పెట్టినటువంటి పరిస్థితి. ఇది ఎంతో కొంత ప్రభుత్వాలకి ప్రజల మద్దతున్నట్లు, వాళ్ళు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద ప్రజల్లో సంతృప్తి ఉన్నట్టుగానే భావించాల్సి ఉంది. ఇది మొట్టమొదటి అంశం. రెండవది ఏంటి అని అంటే, ఒక రాష్ట్రంలోనేమో ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టారు, ఇంకొక చోట జార్ఖండ్లోనేమో ఇండియా కూటమి పట్టం కట్టినటువంటి పరిస్థితి. ఇది కూడా కొంత మిశ్రమ ఫలితం. ఇతర 2 కూటమిలకు కూడా ఎంతో కొంత అనుకూల ప్రతికూల అంశాలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే బీజేపీకి ఇది కొంత మంచి ఊపి తెచ్చేటువంటి అంశమే రాజకీయంగా. అయితే మొన్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కొంత దెబ్బతినటం, 303 సీట్ల నుంచి వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ కూడా రానటువంటి పరిస్థితిలో 240కి పడిపోయినటువంటి పరిస్థితి. మొన్న హర్యానా ఎన్నికల తర్వాత ఇంకా లోక్సభ ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత ఇంకేముంది, బీజేపీ పని అయిపోయింది. ఇక అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో కూడా బీజేపీకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉండొచ్చని అందరూ భావించారు. కానీ హర్యానాలో అనూహ్యంగా చివరి 3 నెలల్లో వాళ్ళ ఎన్నికల వ్యూహాలతో అక్కడ కూడా బీజేపీ ఎన్డీఏ కూటమి గెలుపుకు సంబంధించినటువంటి అంశం వాళ్ళకు ఉపయోగపడింది. అయితే ఇప్పుడు హర్యానాలో గెలిచారు కాబట్టి ఇక్కడ గెలిచారు అనేటువంటిది ఆ ప్రభావం ఏమైనా ఉంది అని అనుకోవటానికి లేదు. ఎందుకు అని అంటే, హర్యానా ప్రభావం మహారాష్ట్రలో ఉంటే ఉండొచ్చు, మరి జార్ఖండ్లో లేదుగా. జార్ఖండ్లో అయితే జేఎంఎం సంబంధించినటువంటి వాళ్ళు గెలుపు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇండియా కూటమి గెలుపుకి సంబంధించినటువంటి అంశం. ఇక్కడ జార్ఖండ్లో బీజేపీకి కొంత ఆందోళన కలిగించేటువంటి ఒక అంశం అయితే ఇక్కడ కనపడుతుంది. అదేమిటి అని అంటే, ఎవరైతే ఆయా రాష్ట్రాల్లో పరిపాలించేటువంటి వాళ్ళు రాజకీయ ప్రత్యర్థుల్ని జైలుకు పంపించినటువంటి పరిస్థితులు, ఆ జైలుకు వెళ్ళినటువంటి వాళ్ళ మీద ఎంతో కొంత సానుకూలత వస్తుంది ప్రజల్లో అనేటువంటిది మాత్రం ఇక్కడ కనపడుతుంది. శిబు సోరెన్, హేమంత్ సోరెన్ సంబంధించినటువంటి అరెస్టు, ఆయన జైలుకు వెళ్ళటం, జైలు నుంచి రావటము, ఆ నేపథ్యం అవంతా కూడా కొంత జేఎంఎంకి కొంత అనుకూలత తెచ్చినటువంటి అంశంగా బహుశా మరి ఇప్పుడు ఢిల్లీలో జరిగేటువంటి ఎన్నికల పరిస్థితిని ఒక్కసారి అర్థం చేసుకుంటే, ఈ జార్ఖండ్ లో వచ్చినటువంటి ఫలితాలు కూడా అక్కడేమన్నా రిపీట్ అవుతాయి అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. బీజేపీని కొంత ఆందోళన గురి చేసేటువంటి అంశమే. ఎందుకంటే అక్కడ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు, సిసోడియా అరెస్టు, లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ టార్గెట్ చేసినటువంటి అంశాన్ని వాళ్ళు ఎజెండాగా తీసుకొని అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవి కూడా రాజీనామా చేసి మరి అతిశీని అక్కడ ముఖ్యమంత్రి చేసి ఇప్పుడు ఎన్నికల్లో కుట్రలు చేస్తున్నారు, మా ఆప్కు సంబంధించినటువంటి విషయంలో పార్టీని నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతాయి, వాళ్ళ ఎన్నికల ఎజెండాగా వెళ్తారు. బహుశా జార్ఖండ్ లో వచ్చినటువంటి ఫలితాలు అదే తరహా సెంటిమెంట్ కింద పనిచేస్తే ఢిల్లీలో బీజేపీకి మరి మళ్ళీ ఓటమి తప్పేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక రకంగా చెప్పాలి అంటే, ఈ అరెస్టులకు సంబంధించిన వ్యవహారం ఎంతో కొంత సింపతి పనిచేసినట్టే. 2024 ఎన్నికల్లో, మొన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా, ఎన్నికలకు ముందు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అరెస్టు, అది కొంత జనసేన కలవటం, బీజేపీ కలవటం, అధికార పక్షం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత, ఇవన్నీ కలిసి వచ్చి 164 సీట్లు వచ్చింది. అందుకని ఆ విధమైనటువంటి అరెస్టుల పర్వం కొంత ఏదన్నా ఇబ్బంది గురి చేస్తాయి ఏంటి అనేది చూడాలి. అయితే మహారాష్ట్ర వంటి ఒక అతిపెద్ద రాష్ట్రంలో బీజేపీ అదేవిధంగా ఎన్డీఏ గెలుపుకు సంబంధించినటువంటి అంశం ఖచ్చితంగా బీజేపీకి కొంచెం జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా కొంచెం ఊపి తెచ్చేటువంటి అంశాలు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అవుతారు ఏంటి అనేటువంటి దాని మీద ఖచ్చితంగా చర్చ ఉంటుంది. అయితే ఎన్నికలకు ముందైతే చెప్పారు, ఏకనాథ్ షిండే ఆయన ముఖ్యమంత్రిగా, మరి ఆల్రెడీ ముఖ్యమంత్రి ఉన్నారు కదా,
మరి అతన్నే మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తారా, లేదంటే బీజేపీకి ఇప్పుడు ఈ రోజున అత్యధిక సీట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఎన్డీఏ కూడా. మరి అలాంటప్పుడు అత్యధిక సీట్లు వచ్చినటువంటి బీజేపీ ముఖ్యమంత్రి పదవి తీసుకుంటుందా? మీరు చాలా చోట్ల చూస్తే అజిత్ పవార్ ముఖ్యమంత్రి అనేటువంటి పోస్టర్లు కూడా వెలిచినటువంటి పరిస్థితి కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. అంటే అజిత్ పవార్ వాళ్ళకు ఉన్నటువంటి సీట్ల ప్రకారంగా చూసుకుంటే అజిత్ పవార్కి అవకాశం ఉండకపోవచ్చు. కానీ బీజేపీ ఇప్పుడు ఏకనాథ్ షిండేకి మళ్ళీ అవకాశం ఇస్తుందా, లేదంటే బీజేపీ ముఖ్యమంత్రి సీటు తీసుకుంటుందా అనేటువంటి ఇది చాలా కీలకమైనటువంటి అంశం. బీజేపీ బహుశా ఈ అవకాశాన్ని అయితే వదులుకునేటువంటి పరిస్థితి అయితే ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ ఫడ్నవీస్ ఇంతకుముందు ముఖ్యమంత్రిగా చేసి, కాబట్టి ఇప్పుడు బీజేపీయే ముఖ్యమంత్రి పదవి తీసుకొని వీళ్ళు కావాలనుకుంటే డిప్యూటీ సీఎం ఏమన్నా ఏకనాథ్ షిండే ఇవ్వచ్చేమో, లేదంటే ఇంకొక డిప్యూటీ సీఎం సంబంధించినటువంటిది కూడా అజిత్ పవార్కి ఇచ్చేదానికి అవకాశాలు. ముగ్గురు మంచి పెర్ఫార్మెన్సే చూపించారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా కూటమికి, ఎన్డీఏ కూటమికి అత్యధికమైనటువంటి సీట్లు వచ్చాయి. వాస్తవంగా మ్యాజిక్ ఫిగర్ 145 అయితే అందరూ కూడా ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడా 185, 190 అంతవరకు దాటి 200కు మించి వస్తాయి అనేది బహుశా ఎగ్జిట్ పోల్స్ కూడా అంత అంచనా వేయలేకపోయింది. ఎన్డీఏ కూటమి వాళ్ళు కూడా బీజేపీ కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కూడా ఈ స్థాయి విజయాన్ని ప్రజలు కట్టబెడతారని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఎందుకు అని అంటే మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఈ స్థాయి ఫలితాలు ఏమీ రాలేదు. ఎన్డీఏ కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. ఒకసారి అనూహ్యంగా అసెంబ్లీ వచ్చేసరికల్లా అసెంబ్లీ ఫలితాలు తారుమారైనటువంటి పరిస్థితి. అనూహ్యంగా పెరిగింది బీజేపీకి ప్రజల మద్దతు పెరిగింది. హర్యానాలో కింద మనం చూస్తే కాంగ్రెస్ కూటమికి బీజేపీ కూటమికి మధ్య ఓటింగ్ పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ అండి. అక్కడ బీజేపీ గెలిచినప్పటికీ కూడా ఓటింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఇక్కడ మాత్రము మీరు బీజేపీ స్ట్రైకింగ్ రేటు కానివ్వండి, అదేవిధంగా అజిత్ పవార్కి సంబంధించినటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి స్ట్రైకింగ్ రేట్ కానివ్వండి చూస్తే బహుశా బీజేపీ స్ట్రైకింగ్ రేట్ 80% అబోవ్ ఉండి ఉండొచ్చు ఇప్పుడు ఫైనల్ ఫలితాలు వచ్చేసాం. కాబట్టి లోక్సభకు ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలను అధిగమించి అంత ప్రతికూలమైన ఫలితాలు వచ్చినా సరే బీజేపీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అధ్యయనం చేసి వాటి మీద ఆ ప్రతికూలమైనటువంటి అంశాలను అనుకూలంగా మార్చుకోవటంలో ఎన్డీఏ కూటమి సక్సెస్ అయింది. కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమి ఆ విషయంలోనే ఫెయిల్ అయింది.